జై శ్రీకృష్ణ ఫ్రెండ్స్. ఒక గొప్ప వ్యక్తి చేసే ఒక పని లక్షల మంది జీవితాలను మార్చగలదా? మన బిహేవియర్ ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారా? దీనికి శ్రీకృష్ణుడు భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకంలో అద్భుతమైన సమాధానం చెప్పారు. అదేంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కృష్ణుడు ఏమన్నాడంటే, గొప్ప వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తే సాధారణ ప్రజలు కూడా వారినే ఫాలో అవుతారు. వారు ఏది సరైనది అని చూపిస్తారో ప్రపంచం దానినే ఫాలో అవుతుంది. ఈ శ్లోకంలో కృష్ణుడు ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెప్పారు. అదేంటంటే, మనం మాటలు చెప్పడం కంటే పని చేసి చూపిస్తేనే అది ఎక్కువ ప్రభావం చూపుతుంది. పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. స్టూడెంట్స్ టీచర్స్ ని చూసి నేర్చుకుంటారు. అందుకే బాధ్యత ఉన్న వ్యక్తులు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి ప్రతి మాట, ప్రతి పని, ప్రతి నిర్ణయం ఎంతో మందికి ఆదర్శంగా మారుతుంది. మన జీవితంలో కూడా ఇదే నిజం. మనం నిజాయితీగా ఉంటే మన చుట్టూ ఉన్న వారు నిజాయితీ విలువలను అర్థం చేసుకుంటారు. మనం ప్రేమగా మాట్లాడితే ఇతరులు కూడా ప్రేమగా ప్రవర్తించడం నేర్చుకుంటారు. మంచి మార్పు ఎప్పుడు మనతోనే మొదలవుతుంది. ఈ శ్లోకం మనకిచ్చే మోటివేషన్ ఏంటంటే, మన జీవితం కేవలం మన కోసమే కాదు, మన ప్రవర్తన వల్ల మరెందరో ప్రభావితం అవుతారు. అందుకే ప్రతి పనిలో ధర్మం, నిజాయితీ, మంచి నడవడిక పాటించాలి. కృష్ణుడికి స్వయంగా ఏమి పొందాల్సిన అవసరం లేదు. అయినా కూడా కృష్ణుడు ఎందుకు కర్మ చేస్తున్నారు? దీనికి శ్రీకృష్ణుడు తర్వాతి శ్లోకంలో తనకు తానే ఎగ్జాంపుల్ గా తీసుకొని అద్భుతమైన సమాధానం చెప్పారు. అదేంటో మీకు తెలియాలంటే ఫాలో చేసి కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మీకోసం తర్వాతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరే కృష్ణ.